మెడికల్ ఎగ్జామ్స్ అన్యాయంపై విద్యార్థులు నిరసనలు చేస్తుంటే ఆ ప్రాంతంలో ఉమర్ ఖలీద్ అనే వ్యక్తిని విడుదల చేయాలంటూ నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు స్టూడెంట్ ప్రొటెస్ట్ కి ఈ కేసుకి లింక్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీ దాడుల కేసులో ఉపా చట్టం కింద జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ ను విడుదల చేయాలంటూ కొంతమంది డిమాండ్ చేయడం తెరపైకి వచ్చింది. పరీక్ష రాసి నష్టపోయిన సాధారణ అభ్యర్థుల బాధలను చెప్పుకోవడానికి మారాల్సిన వేదికలు ఇలాంటి తీవ్రమైన క్రిమినల్ మరియు దేశ వ్యతిరేక ఆరోపణలు ఉన్న ఇలాంటి నిందితులను సమర్థించడానికి వాడుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది, మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: న్యాయం కోసం పోరాడే విద్యార్థులకు, జైల్లో ఉన్న తీవ్రవాదులకు, పొలిటికల్ యాక్టివిస్టులకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు కావాలనే, కొంతమంది కాదు, చాలా మంది కావాలనే విద్యార్థుల ముసుగులో వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది విద్యార్థుల కోసం తెలుపుతున్న నిరసనలా లేదు, కొందరు వ్యక్తిగత లాభాల కోసం లేదా దేశ భద్రతకు భంగం కలిగించడానికి వాడుతున్న ఒక హిడెన్ అజెండానా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.